హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్ అరిసెలు తయారు చేసింది అమ్మ. అరిసెల కోసం తయారీ కోసం 24 అవర్స్ క్రితం బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాననిచ్చింది. నానిన బియ్యాన్ని 24 అవర్స్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ బియ్యాన్ని వడగిన్నెలో వేసి వడకట్టి బియ్యం మిల్లుకు పట్టించింది. మెత్తగా పిండి పట్టించిన ఆ పిండిని జల్లిడలో వేసి మెత్తగా జల్లించుకుంది. బరక అవి ఉండకూడదని. బెల్లం అలాగా కోరుకోవచ్చు. ఎక్కువగా ఉండడంలో అమ్మ అలా కొట్టేసింది బెల్లాన్ని. ఈ బెల్లంలోకి 1 కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం పడతాయి. కేజీ బెల్లానికి పావు లీటర్ వాటర్ వేసుకోవాలి. నేను కేజీ బెల్లం కొలత చెప్తున్నానండి. రేషన్ బియ్యం కానీ మిల్లు బియ్యం ఏ బియ్యమైనా వాడుకోవచ్చు. కానీ సోనా మసూరి వాడితే అరిసెలు విరిగిపోతాయంట. అరిసెలు బాగా రావని చెప్పింది అమ్మ. ఆ బెల్లం కరిగిన తర్వాత నేను ఆ పాకాన్ని వడకట్టుకున్నాను. రాళ్ళవి ఉంటాయని వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పాకం రెడీ చేసుకున్నాము. పాకం రెడీ అవుతుంది. కొంచెం వాటర్ తీసుకుని ప్లేట్లోకి ఆ వాటర్లో చూడాలండి పాకాన్ని, అరిసెల పాకానికి. ఇప్పుడైతే రాలేదు, మరలా చూద్దాం. అదిగోండి చూడండి, మరలా అలా వేసుకుని చూస్తే అలా ఉండపాకం రావాలి. ఆ ఉండ మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ముదురు పాకం. ఆ గిన్నె దింపేసుకుని మనం అందులో కొంచెం నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోసాను. 1/2 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ముందుగా జల్లించుకున్న ఈ తడి బియ్య పిండిని వేసుకోవాలి. వేసుకుని అలా తెడ్డితో కలుపుకోవాలండి. మా వారు కలుపుతున్నారు, మేమైతే కలపలేమని మా వారే కలిపారు. ఇదిగోండి అలా ఉండలా వచ్చేంత వరకు మనం పిండి వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మరలా ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి అయినా వేసుకోవచ్చండి, మేమైతే ఆయిలే వేసాము. డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఈ పూరీల్లాగా చేసుకోవాలి. ఈ అరిసెల్ని చేతితోనే తయారు చేసుకోవాలండి, లేదా ఆకువడల చెక్కతోనైనా చేసుకోవచ్చు. మేము చేతితో చేసాము. ఒక అరిసె పొంగిన తర్వాత మరలా ఇంకొక అరిసె వేసుకోవాలండి ఆయిల్లో. వెంటనే వేయకూడదు. అది పొంగిన తర్వాత మరలా వేయాలి. ఇలా చేసుకుంటే అరిసెలు బాగా పొంగుతాయి పూరీల్లాగా. అంతేనండి. 1/2 కిలో నువ్వులు తీసుకుని కొంచెం మజ్జిగ వేసుకుని కలుపుకుని అక్కడ పెట్టుకుని, నువ్వులు కూడా అద్దింది. మన నువ్వులు నార్మల్ అరిసెలు రెడీ అయిపోయాయి. అదే పాకం అండి నువ్వులకైనా. నువ్వుల అరిసెలు చేసుకున్న అదే సలివిట్లో నువ్వులు కలుపుకొని చేసుకోవచ్చు. రెడీ అయిపోయాయండి. మేము ఈ చెక్కలో కొంచెం ఆయిల్తో నొక్కుతాము. ఆయిల్ ఏమన్నా ఎగస్ట్రా ఉంటే అందులోకి ప్లేట్లోకి వచ్చేస్తుందని అలా చేస్తాము. మా చిన్నప్పటి నుంచి మా నానమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు. రెడీ అయిపోయండి మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు. మేమైతే నెయ్యి వేయలేదు, నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనండి. మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.